नमस्ते नमस्कार गुड इवनिंग आदाब एंड वेलकम टू श्री गायत्री विद्या संस्थला चैंपियन కాంపిటీషన్ ఇన్స్పిరేషన్ అండి అందుకే అలాంటి కాంపిటీషన్ లో మనకి ఇన్స్పిరేషన్ గా నిలిచే పిల్లలు మన ముందుకు వస్తున్నారు లెట్ మీ వెల్కమ్ మై కంటెస్టెంట్స్ ఫర్ ది డే లెట్స్ స్టార్ట్ ది షో ఈ రోజు మన మొదటి కంటెస్టెంట్ తిరుపతి నుంచి వస్తుంది దివ్యశ్రీ తల్లి లావణ్య గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెం హలో దివ్యశ్రీ హలో మేడం నువ్వు ఊరు నుంచి దివ్యమైన ఊరు నుంచి వచ్చిన దివ్యశ్రీ లాగా వెలిగిపోతున్నావు థ్యాంక్ యూ ఏం చదువుతున్నావు 9th క్లాస్ ఎక్కడమ్మా భాష్యం పబ్లిక్ స్కూల్ ఓకే అమ్మ నమస్తే అండి లావణ్య గారు నమస్తే నమస్తే అమ్మ మీరేం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ మీ పాప ఈ రోజు ఇక్కడ వరకు రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పండి వాళ్ళ డాడీ ఓ డాడీ ఇన్స్పిరేషన్ అయితే కాంపిటీషన్కి వచ్చింది వాళ్ళ అమ్మగారు అనమాట ఓకే అండి మొత్తానికి మీ అమ్మాయికి బెస్ట్ విషెస్ చెప్పండి మదర్స్ పోడియంకి రండి నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు శ్రీకర్ తల్లి శైలజ గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెం హాయ్ శ్రీకర్ హలో మ్యామ్ ఏం చదువుతున్నావు 9th క్లాస్ ఎక్కడ తక్షశిల పబ్లిక్ స్కూల్ ఇవాళ మీ అబ్బాయి చాలా సీరియస్ గా కాంపిటీషన్కి వచ్చినట్టు కనిపిస్తున్నాడండి శైలజ గారు మీరు నవ్వుతున్నట్టు మీ అబ్బాయి నవ్వట్లేదు ఏంటంటారు కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నట్టున్నాడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నాడు కాంపిటీషన్ కదా మాత్రం ఉండాలి మరి మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ తను వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్తే అటెండ్ అయ్యాడు అనమాట దీనికి ప్రోగ్రామ్ కి సో వాళ్ళ గ్రాండ్ మదర్ ఇన్స్పిరేషన్ తనకి వండర్ఫుల్ అండి నిజంగా పెద్దవాళ్ళు చాలా మంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారండి వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ పెద్దవాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ పార్టిసిపెంట్ మంచిర్యాల నుంచి వస్తుంది శ్రావ్య తల్లి సుజాత గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెం హలో శ్రావ్య హలో మేడం ఎలా ఉన్నావు బాగున్నాను ఏం చదువుతున్నావు ఎక్కడ చదువుతున్నావు 9th స్టాండర్డ్ రవీంద్ర మోడల్ హై స్కూల్లో చదువుతున్నాను ఓకే శ్రావ్య నీకు ఇన్స్పిరేషన్ ఎవర్రా మా మమ్మీ మా ఫ్రెండ్స్ అండ్ మా పేరెంట్స్ అండ్ మై టీచర్స్ ఓకే చాలా పెద్ద బలమే ఉంది నీ వెనకాల అమ్మ నమస్తే అమ్మ మీరేం చేస్తుంటారు సుజాత I'm working as a teacher in Ravindra Model High School at Manchiryal. పాపకి మీరే ఇన్స్పిరేషన్ అంటుంది Yes, madam. మరి ఈ రోజు కాంపిటీషన్ లో విన్ అవ్వాలని బ్లెస్ చేయండి మదర్స్ పోడియంకి రండి నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు రోహిత్ తల్లి వనజ గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెం హాయ్ రోహిత్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నా నవ్వుతూ బాగున్నావు కాన్ఫిడెంట్ గా ఏం చదువుతున్నావు ఎక్కడ చదువుతున్నావు 8th క్లాస్ నీరజ్ పబ్లిక్ స్కూల్ సూపర్ గుడ్ అండ్ ఇవాళ నువ్వు ఇక్కడ నుంచోడానికి నీ ఇన్స్పిరేషన్ ఎవరు అమ్మమ్మ మీ అమ్మమ్మ గారు రోజు చూస్తారా రెగ్యులర్ గా ఈ ప్రోగ్రామ్ ని సెలక్షన్స్ కి తీసుకొచ్చి శ్రద్ధగా ఇక్కడ దాకా వచ్చేటట్టు చేసింది మా అమ్మగారండి తను ఇంట్రెస్ట్ తోటే బాబు ఇక్కడ దాకా వచ్చాడు అనమాట మీరేం చేస్తున్నారు హౌస్ వైఫ్ ఓకే అండి మీ బాబుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మదర్స్ పోడియంకి రండి నెక్స్ట్ కంటెస్టెంట్ మంచిర్యాల నుంచి వస్తుంది శ్రీజ తల్లి ధనలక్ష్మి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెం హలో శ్రీజ హాయ్ మ్యామ్ ఎలా ఉన్నావు తల్లి ఫైన్ ఏం చదువుతున్నావు ఎక్కడ చదువుతున్నావు 9th క్లాస్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సూపర్ గుడ్ అండ్ అమ్మ నమస్తే ధనలక్ష్మి గారు నమస్తే మేడం మీరేం చేస్తుంటారమ్మా హౌస్ వైఫ్ ఓకే అండి మీ పాప ఇక్కడికి రావాలన్న కోరిక ఎవరిది వాళ్ళ డాడీదే డాడీకి అవకాశం ఉండుంటే డెఫినెట్ గా నువ్వు నాన్ననే రమ్మని ఉండేదానివి కదా ఎస్ ఓకే బట్ ఈ రోజు మాత్రం మదర్స్ కి అవకాశం తల్లి అంచేత మీ మదర్ దగ్గర నుంచి నువ్వు విషెస్ తీసేసుకో అమ్మ బ్లెస్ చేయండి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా నా దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 10 పాయింట్స్ ఇస్తాను ప్రతి ప్రశ్నకి ఆప్షన్స్ కూడా ఇస్తాను రాంగ్ ఆన్సర్ చెప్తే కనుక -5 అండ్ యాజ్ యూజువల్ మదర్స్ హెల్ప్ లైన్ కూడా రెడీగా ఉంటుంది
దివ్యశ్రీ ఫ్రమ్ తిరుపతి రెడీ? ఎస్ మేడం. పాంచ్ పటాకాలోని ప్రశ్న. 1 కిలో సరుకు కొనాల్సి వస్తే ఈ 4గింటిలో ఏ వస్తువు ధర ఎక్కువ? ఈ ఆప్షన్స్: ఏ ఉప్పు, బి పంచదార, సి జీడిపప్పు, డి వేరుశనగ నూనె. మదర్స్ హెల్ప్. షాప్కి వెళ్ళవా? నో. వస్తువులు కొనవా? జనరల్లీ బేసిక్ గా నువ్వేమనుకుంటున్నావు? జీడిపప్పు అని. నువ్వు జీడిపప్పు అనుకుంటున్నావు. అమ్మా, మీ అమ్మాయి పప్పులో కాలేస్తోందా? కరెక్ట్ గానే వెళ్తోందా? జీడిపప్పు కరెక్ట్. కరెక్ట్ పప్పులో కాలేసావు అమ్మాయి. 10 పాయింట్స్. శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్, క్వశ్చన్ నీకోసం. నీ ప్రశ్న: క్రికెట్ లో 3 మెయిడెన్ ఓవర్స్ లో మొత్తం ఎన్ని రన్స్ వస్తాయి? నీ ఆప్షన్స్: ఏ 0, బి 1, సి 2, డి 50. మదర్స్ హెల్ప్. శైలజ గారు ఇట్స్ 0 అండి. 0 అంటారా? అకార్డింగ్ టు మీ ఇట్స్ 0. బట్ వాట్ అకార్డింగ్ టు యూ? మేడన్ అన్నారు కాబట్టి 0 అనుకుంటున్నాను. మరి ఆ మాత్రం దానికి నాకు తెలియదు, డౌట్ వచ్చింది, అమ్మని అడిగానంటావేంటి? దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు దేర్. శ్రావ్య రెడీయా? ఎస్ మేడం. బ్రిగేడియర్ అనే హోదా ఏ రక్షణ విభాగంలో ఉంటుంది? ఈ ఆప్షన్స్: ఏ నేవీ, బి ఆర్మీ, సి పోలీస్, డి ఎయిర్ ఫోర్స్. ఐ థింక్ నేవీ, బట్ ఐ లాస్ట్ వన్. సుజాత గారు, బ్రిగేడియర్ ఎక్కడ ఉంటారండి? ఐ థింక్ ఆర్మీ. అమ్మా, ఇది తల్లి కూతుళ్ళ సవాల్. కూతురేమో నేవీ, తల్లి ఏమో ఆర్మీ. శ్రావ్య, ఏం చేస్తావు? ఐఎమ్ నాట్ ష్యూర్. ఆర్మీ. మాట మార్చిన శ్రావ్య ఆర్మీ అనేసింది. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 ఇస్తా, కాకపోతే ఇంటికి వెళ్ళి అమ్మని తిట్టకే. నువ్వు అనుకుంటున్న నేవీ రాంగ్ ఆన్సర్, అమ్మ అనుకుంటున్న ఆర్మీ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. థ్యాంక్ యూ. రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్, నీ ప్రశ్న: భారత ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఒక టర్మ్ ఎన్ని సంవత్సరాలు? నీ ఆప్షన్స్: ఏ 3, బి 4, సి 5, డి 6. మదర్స్ హెల్ప్. అదర్స్ హెల్ప్ కావాలంటావు? ఐ థింక్ ఇట్స్ 5. మన నమ్మాలనిపించినట్లేదండి, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఓకే, ఏం చేద్దాం నాన్న? మదర్. రైట్ ఆన్సర్ రోహిత్, అండ్ దట్ ఈస్ 10 పాయింట్స్ టు యు. శ్రీజ ఫ్రమ్ మంచిర్యాల, నీ ప్రశ్న: ఈ 4గింటిలో ఏ పట్టణానికి ఇందూరు అనే పేరు కూడా ఉంది? నీ ఆప్షన్స్: ఏ ఆదిలాబాద్, బి నిజామాబాద్, సి మెదక్, డి నల్గొండ. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్ కావాలి. అమ్మ, మీరేమనుకుంటున్నారమ్మా? ఇట్లా ఒక పట్టణానికి ఇందూర్ అనే పేరు కూడా ఉంది. ఆదిలాబాదా, నిజామాబాదా, మెదక్, నల్గొండనా? తోచింది చెప్పండి. శ్రీజ, ఏం చేస్తావు? మమ్మీ నీకు తోచింది చెప్పమంటున్నారు. మెదక్. మెదక్ అని నువ్వు అనుకుంటున్నావు. యు వాంట్ టు గో విత్ మెదక్? ఎస్. మెదక్ ఇస్ ది రాంగ్ ఆన్సర్ అమ్మా. నిజామాబాద్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. గర్ల్స్ అండ్ బాయ్స్ స్కోర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దివ్యశ్రీ ఫ్రమ్ తిరుపతి 10 పాయింట్స్, శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, శ్రావ్య ఫ్రమ్ మంచిర్యాల 10 పాయింట్స్, రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, శ్రీజ ఫ్రమ్ మంచిర్యాల -5. నా ముందున్న ఈ పిల్లలు పోటా పోటీగా ఉన్నారు. ఒకరికొకరు పోటీగా నిలిచిన ఈ పిల్లలతో మనం ఆడేద్దాం మన నెక్స్ట్ రౌండ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో 2వ రౌండ్, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో ఇక్కడ కొన్ని బొమ్మలు వస్తాయి. బొమ్మలకి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఉంటాయి. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానాలు ఎక్కడ ఉంటాయి? బుర్రలో. అదే మీ బుర్రలో ఉంటే సరిపోదు, ఇక్కడ ఏమనుకుంటున్నారో ఇక్కడ బయటకు రావాలి. ఓకే, మీరు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. సరైన సమాధానం అయితే 10 పాయింట్స్ ఇస్తాను, రాంగ్ ఆన్సర్ అయితే -5. మదర్స్ హెల్ప్ లైన్ లేదు కాబట్టి అమ్మలు గప్ చుప్ సైలెన్స్. ఓకే, రెడీ? చిత్రం ద పిక్చర్ లో మొట్టమొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని హీరో అండ్ లుంగీ డాన్స్ ఏ సినిమా? మీ అందరికంటే ముందుగా బజర్ ప్రెస్ చేసింది శ్రీజ ఫ్రమ్ మంచిర్యాల. చెన్నై ఎక్స్ప్రెస్. చెన్నై ఎక్స్ప్రెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. ఇప్పుడు వస్తుంది మరొక పిక్చర్. లెట్స్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. ప్రసిద్ధి చెందిన ఒక నినాదం పేరుతో ఈ ఫోటోలోని హీరో యాంకరింగ్ చేసిన ప్రోగ్రామ్. శ్రీజ. సత్యమేవ జయతే. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు.
Here comes the picture. ఇప్పుడు వస్తోంది ప్రశ్న పూర్తిగా వినండి. ఈ ఫోటోలోని హీరో కొంతకాలం క్రితం ఏ రాజకీయ నాయకుడితో కలిసి గాలిపటాలు ఎగరేశారు? శ్రీజ? అమితాబ్ బచ్చన్. Amitabh Bachchan is the wrong answer, Srija. I'm sorry, that's not the correct answer. Narendra Modi to kalisi Salman Khan galipatalu egeresaru pre-elections time. I'm sorry, Nana, -5. Scores chuseddam, round పూర్తయిపోయింది. Divyashree from Tirupati 10 points, Srikhar from Hyderabad 10 points, Shravya from Manchiryala 10 points, Rohit from Hyderabad 10 points, Srija from Manchiryala 10 points. Okay, ఇప్పుడు వచ్చేసాం నెక్స్ట్ రౌండ్ లోకి. ఇక్కడ సూపర్ స్మార్ట్నెస్ కావాలి. పదాలని క్రాక్ చేయడంలో మీ వొకాబులరీ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందో నేను చూస్తాను. లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్. ముచ్చటగా మూడో రౌండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో నెక్స్ట్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో స్క్రీన్ పైకి పదం వస్తుంది. పదాల్లో అక్షరాల స్థానంలో ఖాళీలు వస్తాయి. ఆ అక్షరాలకి ఒక క్లూ నేను ఇస్తాను. ఒక లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 50 పాయింట్లు, రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్పగలిగితే 40 పాయింట్లు, మూడో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 30 పాయింట్లు, నాలుగో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 20 పాయింట్లు, ఐదో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 పాయింట్లు వస్తాయి. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. అండ్ మదర్స్, మీరు జస్ట్ చూసి ప్రేక్షకుల్లాగా కూర్చుని ఎంజాయ్ చేయండి. ఇది బజర్ రౌండ్ కాబట్టి హ్యాండ్స్ ఆన్ యువర్ బజర్స్. లిటరేచర్ లో మీ మొదటి పదంలో ఉన్నాయి 9 అక్షరాలు స్క్రీన్ పై. లెట్ మీ గివ్ యూ లెటర్ నంబర్ 7. ఏముంది? ఐ ఉంది. మీకు ఇస్తున్న క్లూ షెర్లాక్ హోమ్స్. షెర్లాక్ హోమ్స్. బజర్ మోగింది. ఎవరా షెర్లాక్ హోమ్స్? అండ్ శ్రీకర్. డిటెక్టివ్. యు థింక్ షెర్లాక్ హోమ్స్ అనే క్లూ ఉంది కాబట్టి అది డిటెక్టివ్ అనుకుంటున్నావు శ్రీకర్. కరెక్ట్ అయితే 50 పాయింట్స్. శ్రీకర్ వాళ్ళ అమ్మగారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటాను. శైలజ గారు మీరు ఏమనుకుంటున్నారండి? డూ యూ థింక్ ఇట్స్ కరెక్ట్? కరెక్ట్ అనుకుంటున్నానండి. డూ యూ థింక్ ఇట్స్ కరెక్ట్ రోహిత్? Yeah. నీకు అదే అనిపిస్తుంది. శ్రీజ నీకేమనిపిస్తుంది? దివ్యశ్రీ? సరిగ్గా సరిపోలేదు మ్యామ్. దేనికి? షెర్లాక్ హోమ్స్ కి సరిపోలేదా? డిటెక్టివ్స్. ఓకే, అడిగి చూద్దాం శ్రీకర్. దివ్యశ్రీ ప్రకారం డిటెక్టివ్ కి అయితే సరిపోలేదంటోంది. నువ్వు ఒక్కసారి చెప్తావా డిటెక్టివ్ స్పెల్లింగ్? DETECTIVE. శ్రీకర్, ఇప్పుడు విషయం ఏంటంటే షెర్లాక్ హోమ్స్ అనే క్లూని బట్టి నువ్వు డిటెక్టివ్ లాగా డిటెక్టివ్ అని కనుక్కున్నావు. కరెక్ట్ అయితే 50 పాయింట్స్, కాకపోతే -5. ఏమనుకుంటున్నావు? మనసు ఏమంటోంది? కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్టే శ్రీకర్, 50 పాయింట్స్. లిటరేచర్ అంటే మీ అబ్బాయికి ఇష్టమా భయమా ఏంటండి? పర్వాలేదండి, అంతే. పర్వాలేదు అంతే. లిటరేచర్ లో మీ రెండో పదం రాబోతోంది. హియర్ కమ్స్ a 13 lettered word on the screen. మేం మీకు ఇస్తున్నాం మొదటి లెటర్ 13th లెటర్. 50 పాయింట్స్ కి 13th ప్లేస్ లో ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. అండ్ క్లూ ఇస్తున్నాను. ఈ క్లూ బాగా తినండి, ఎనర్జీ పెంచుకోండి. బాగా తినండి, ఎనర్జీ పెంచుకోండి అన్నాను. తినకుండానే ఎనర్జీ వచ్చింది శ్రీగారికి. ఏం చూసి వచ్చింది ఎనర్జీ? కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అనుకుంటున్నావు. బాసు, నీ బుర్రకి ఏం తడితే అది నువ్వు చెప్పేస్తున్నట్టున్నావు. అక్కడ లెటర్లకి కార్బోహైడ్రేట్స్ కి సరిపోయే అక్షరాలు ఉన్నాయా లేదా, అది కరెక్ట్ గా ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసావా? Did you do that? No. Can you please spell carbohydrates for me? CARBOHYDRATES. That is carbohydrates. 50 points to you. లిటరేచర్ లో చివరి పదం మీ ముందుకు రాబోతోంది. Here comes your 9-lettered word on the screen. ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 6. మరి అంతే కదా, అదే మీ క్లూ. మరి అంతే కదా, మరి అంతే కదా. అంతే కదా. 50 పాయింట్స్ కి టైం అయిపోయింది. 40 పాయింట్స్ కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 9. వై వచ్చింది లెటర్ నంబర్ 9 లో 40 పాయింట్స్? మరి అంతే కదా.
శ్రీకర్ Obviously. ఆబ్వియస్లీ. స్పెల్లింగ్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఆబ్వియస్లీకి OBBIOUSLY. ఇప్పుడు అది కరెక్ట్ అని నీకు ఎందుకు అనిపిస్తుందంటావు? మరి అంతే కదా అంటే ఇంగ్లీష్ లో obviously. నాకు ఇచ్చాడు పంచ్. శ్రీకర్ 40 పాయింట్స్, రైట్ ఆన్సర్. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రౌండ్ లో స్కోర్లు చెప్పాలి నేను. శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్ 150 పాయింట్స్, దివ్యశ్రీ ఫ్రమ్ తిరుపతి 10 పాయింట్స్, శ్రావ్య ఫ్రమ్ మంచిర్యాల 10 పాయింట్స్, రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, శ్రీజ ఫ్రమ్ మంచిర్యాల 10 పాయింట్స్. పిల్లలందరూ ఉత్సాహంగా ఉన్నారు, రన్నింగ్ ట్రాక్ పైకి వచ్చేసారు. వీళ్ళందరూ ఉత్సాహం చూస్తే నేను ఆగకుండా వెంటనే మన రౌండ్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్. రన్ రాజా రన్. ఇక్కడ ఉన్నటువంటి 5గురిలో ఎప్పటికైనా ఒక్కళ్ళే ఛాంపియన్ అవ్వాలి. బట్ ఆ ఒక్కళ్ళు మీరైనా కాకపోయినా మీ ఇంట్లో మీ పేరెంట్స్ అండ్ యువర్ వెల్ విషర్స్ వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలంటే మీరు ప్రయత్నం చేశారు, మీరు ఫైటర్స్ అని అనిపించుకోవాలి. సో గివ్ దట్ ఫైట్. గైస్, ఆర్ యు రెడీ? Yes, ma'am. ఈ రౌండ్ మీకు స్కోర్ బాగా పెంచుకునే అవకాశం ఇస్తుంది. 5 ప్రశ్నలు, బజర్ రౌండ్. మొదటి ప్రశ్న 20 పాయింట్లు ఇస్తుంది, కానీ ప్రమాదం ఎంత? దానిలో సగం పోయే ప్రమాదం, -10. రెండో ప్రశ్న 40 పాయింట్లు ఇస్తే రాంగ్ ఆన్సర్ చెప్తే -20. థర్డ్ క్వశ్చన్ విల్ గివ్ యూ 60 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. ఫోర్త్ క్వశ్చన్ విల్ గివ్ యూ 80 పాయింట్స్, బట్ రాంగ్ ఆన్సర్ అయితే -40. అండ్ లాస్ట్ క్వశ్చన్ గివ్స్ యూ 100 పాయింట్స్, బట్ రాంగ్ ఆన్సర్ అయితే -50. రన్ రాజారల్లో 20 పాయింట్స్ క్వశ్చన్, రాంగ్ ఆన్సర్ అయితే -10. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. వెంకటేష్, మీనా ఇద్దరు ఆడపిల్లలు, సినిమా పేరు? బజర్స్ మోగే. అండ్ ముందుగా శ్రీజ. దృశ్యం. దృశ్యం కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందరూ ఒక్కసారిగా 50కి రావాలని తపన పడితే కనుక దివ్యశ్రీ, శ్రావ్య, రోహిత్ 40 పాయింట్స్ మీ స్కోర్ యాడ్ అయితే 50 పాయింట్స్ అయిపోతాయి. శ్రీజ 80 పాయింట్స్ కి రాగలుగుతావు. శ్రీకర్, వీళ్ళెవరూ అందుకోలేని లీడ్కి వెళ్ళాలి అనుకుంటే నువ్వు కూడా ప్రయత్నించాలి. ఆల్ ది బెస్ట్ యూ. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -20. మీ ప్రశ్న. పురాణాల ప్రకారం సరస్వతీదేవి వాహనం ఏమిటి? బసెస్ చాలా మోగాయి, కానీ ముందుగా శ్రావ్య. నెమలి. రాంగ్ ఆన్సర్. సారీ శ్రావ్య, హంస వాహనం. నెమలి కాదు. నెమలి ఎవరి వాహనం? కార్తికేయ. కార్తికేయుడి వాహనం నెమలి. సో శ్రావ్య -20. నెక్స్ట్ వస్తున్నటువంటి క్వశ్చన్ 60 పాయింట్లు ఇస్తుంది. ఓకే, ఈసారి పోయినవి నువ్వు తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. దిస్ ఇస్ వేర్ యువర్ స్కోర్స్ ఫర్ విన్నింగ్ ఛాన్సెస్ పెంచుకునే అవకాశం ఇక్కడే ఉంది. జాగ్రత్త. ఈ ప్రశ్న. టచ్ లైన్, మిడ్ ఫీల్డర్, ఫ్రీ కిక్, ఏ ఆట? చాలా బజర్స్ మోగాయి. అండ్ ముందుగా శ్రావ్య. క్రికెట్. ఐఎమ్ సారీ, దట్స్ ది రాంగ్ ఆన్సర్. ఫుట్బాల్. శ్రావ్య -40లో ఉన్నావు. 80 పాయింట్లు వచ్చినా నీ స్కోర్ ఎంత అవుతుంది? 40 అవుతుంది. తర్వాత 100 పాయింట్స్ వస్తే 140. విన్నింగ్ ఛాన్సెస్ నీ చేతిలో ఉన్నాయా లేదా ఇప్పుడు మనం చెప్పలేం. దివ్యశ్రీ, రోహిత్ 10 and 10లో ఉన్నారు. ఇప్పుడు వచ్చే 80 పాయింట్స్ యాడ్ చేస్తే మీ స్కోర్ ఎంత అవుతుంది? 90. 80కి ఇంకొక 100 కలిపితే మీరు 190 చేసుకుని విన్నర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకర్ ఇస్ స్టిల్ అట్ 150. శ్రీజ 30లో ఉన్నావు. నువ్వు కూడా లాస్ట్ వరకు ఉండాలి, ఈ గేమ్లో విన్నింగ్ ఛాన్సెస్ అట్టు పెట్టుకోవాలి అనుకుంటే 80 పాయింట్స్ నీకు కూడా అవసరం. శ్రీకర్, యాజ్ ఆఫ్ నౌ నువ్వు లీడ్లో ఉన్నావు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ బెటర్ విత్ అ గుడ్ స్కోర్, యూ నీడ్ టు ట్రై దిస్. మీకు ఇస్తున్నటువంటి 80 పాయింట్ల క్వశ్చన్, రాంగ్ ఆన్సర్ అయితే -40. మీ ప్రశ్న. ముఫ్తీ మహమూద్ సయీద్ అండ్ దాల్ లేక్ ఏ రాష్ట్రం? బజర్ మోగింది. అండ్ దట్ ఇస్ దివ్యశ్రీ. జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. దట్స్ ది రైట్ ఆన్సర్. దివ్యశ్రీ 80 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లో చివరి ప్రశ్న. విన్నర్ని, ఈ రోజు ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న 100 పాయింట్స్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -50. జాగ్రత్తగా వినండి. మీ ప్రశ్న. మనిషి లోపలి చెవిలో ఎన్ని బోన్స్ ఉంటాయి?
బజర్ మోగింది. దట్ ఈస్ శ్రీకర్. 3. 3. Is that a guess? No. Hammer, anvil and stirrup. Wonderful. 100 points to you, Shrikar. Beautiful answer. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో సరికొత్త రికార్డ్ తో ఛాంపియన్ శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్. అసలు ఈ వీక్ లో అందరూ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే ఆ కాంపిటీషన్ చూసే మాకు ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ ఫైట్ అండ్ శ్రీకర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ టుడే. బట్ అందరూ కూడా చాలా బాగా ప్రయత్నం చేశారు. వెరీ స్పోర్టివ్, చక్కటి కాంపిటీషన్. అందుకే పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ఈటీవీ అందిస్తుంది సర్టిఫికేట్. శ్రీజా, వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్ యూ తల్లి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. రోహిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఆల్ ద బెస్ట్. మీ అమ్మమ్మ గారికి నమస్కారం. రావ్య, భయపడకుండా పార్టిసిపేట్ చేసావు, తప్పుకు భయపడకుండా. బట్ దెన్ ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఆల్ ది బెస్ట్. చాలా మంచి పోటీ ఇచ్చిన అమ్మాయి దివ్యశ్రీ, చాలా బాగా పార్టిసిపేట్ చేస్తావు. గుడ్ లక్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఈ రోజు సరికొత్త రికార్డ్ తో ఛాంపియన్ శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఈ ఛాంపియన్ కి, ఈ రికార్డ్ హోల్డర్ కి ఈటీవీ అందిస్తోంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. కంగ్రాచులేషన్స్ శ్రీకర్, వండర్ఫుల్ జాబ్. నీకు ఎలా అనిపిస్తోంది ఈ రోజు విన్ అవడం? Very happy. అండ్ ఎవరికి డెడికేట్ చేస్తావు ఈ విన్? Especially my mother and my grandmother. వండర్ఫుల్ లేడీస్ కి ఎందుకు డెడికేట్ చేస్తావు? They were the only ones who encouraged me. అమ్మ, మీకు ఎలా అనిపించింది మీ బాబు పర్ఫార్మెన్స్? చాలా హ్యాపీగా అనిపించిందండి. దట్ వాస్ వెరీ యాక్చువల్లీ వీ ఎంజాయ్డ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ పక్కన కూర్చుని కూడా పిల్లల్ని వాళ్ళని అలా స్టేజ్ మీద అలా చూస్తుంటే ఆ హ్యాపీనెస్ అసలు వర్ణించలేకుండా ఉంది. అండ్ దెన్ మీ ఇంట్లో బాబు గ్రాండ్ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు ఈ విన్ కి? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అంటే హీఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ బోత్ ద పెయిర్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్. ఓ, అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య ఇద్దరు ఉంటారా? యా, బోత్ ద పెయిర్స్ ఎంకరేజ్డ్. సో దట్ వాస్ యాక్చువల్లీ దిస్ ఇస్ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్. బ్యూటిఫుల్ నానా. అయితే ఇంతటితో ఆగిపోలేదు. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం శ్రీకర్ ముందుకు వస్తుంది. దాట్ ఈస్ 50,000 రూపాయలు గెలుచుకునే అవకాశం, ఛాంపియన్లకే ఛాంపియన్ అనిపించుకునే అవకాశం. అది ఎప్పుడు వస్తుంది శ్రీకర్? సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో మండే టు ఫ్రైడే గెలిచిన ఛాంపియన్స్ అందరూ ఢీకొంటారు. అప్పుడు ఆ ఛాంపియన్లకే ఛాంపియన్ అనిపించుకుంటే ఇంకా కిక్ ఉంటుంది కదా. మరి 250తో అద్భుతమైన స్కోర్ తో నువ్వు వస్తున్నావంటే అందరూ జాగ్రత్త పడతారేమో. ఆల్ ది బెస్ట్ యూ. ఐ విల్ సీ యూ ఆన్ సాటర్డే. ఈ ఇన్స్పిరేషన్ తో ఈ రోజు సెలవు తీసుకుంటున్నాం. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మేము మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.